కోలీవుడ్ నటుడు విశాల్ కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. స్టార్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇటీవల హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. ఇక విశాల్ నటించిన మదగజరాజ సినిమా దాదాపు 12 ఏళ్లు వాయిదా పడి ఇటీవల విడుదలై సక్సెస్ అయింది. ఇక ఈ విషయాన్ని పక్కకు పెడితే తాజాగా విశాల్ ఊహించని చిక్కుల్లో పడ్డాడు. విశాల్ లైకా ప్రొడక్షన్స్ కు 21.29 కోట్ల రుణాన్ని 30% వడ్డీతో చెల్లించాలని మద్రాస్ హైకోర్టు జూన్ 5న ఆదేశించింది. ఇక విశాల్ తన నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ కోసం ఫైనాన్షియర్ అన్బు చెలియన్ నుంచి 21.29 కోట్ల రుణం తీసుకున్నాడు. ఈ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది. అయితే విశాల్ తన సినిమాల హక్కులను లైకాకు ఇవ్వాలన్న ఒప్పందాన్ని ఉల్లంఘించాడని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకంగా వీరమే వాగై సూడుం తెలుగులో ఈ సినిమా సామాన్యుడు టైటిల్ తో రిలీజ్ అయింది. ఈ సినిమా హక్కులను లైకాకు బదులు మరో సంస్థకు విక్రయించాడని లైకా ఆరోపించింది. దీనిపై 2022లో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 2.5 సంవత్సరాల విచారణ తర్వాత కోర్టు విశాల్ను 21.29 కోట్లను 30% వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించాడు. ఇటీవల విశాల్ ఆరోగ్యంపై కూడా చాలా వార్తలు వచ్చాయి. ఆయన స్టేజ్ పై కళ్ళు తిరిగి పడిపోవడం అభిమానుల్లో కలకలం రేపింది. అలాగే విశాల్ ధన్సిక వివాహం ఆగస్టు 29న జరగనుంది. ఈ క్రమంలో కోర్టు నుంచి ఇలాంటి తీర్పు రావడంతో ఈ హీరో కాస్త షాక్ లో ఉన్నట్టు కోలీవుడ్ న్యూస్.